హే హ్యాపీస్, వెల్కమ్ టు మై ఛానల్ పాకశాల తెలుగింటి రుచుల పాఠశాల. ఈ వీడియోలో మనం హైదరాబాదీ ఫేమస్ క్యూజిన్ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, గరం మసాలా, కారం, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కసూరి మేతి, ఇది మీకు ఆప్షనల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగు, వేయించిన 3 ఉల్లిపాయలు, అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న హోల్ గరం మసాలా, అలాగే 2 కేజీల చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకునే ముందే షాప్ వాడిని బిర్యానీ కట్టాన్ని అడగండి, ఇలా చక్కగా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మ్యారినేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చికెన్ని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం. మూడు స్పూన్ల కారం వేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు మరో స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం. అలాగే అర చెంచా పసుపు, అలాగే మనం ముందు వేయించి పెట్టుకున్న ఆనియన్ ఫ్రైని వేసుకుందాం. ఇప్పుడు 2 నిమ్మకాయల నుండి తీసిన రసం వేసుకుందాం. తరువాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందాం. అలాగే ఒక గుప్పెడు కన్నా తక్కువగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా అయిన బిర్యానీ ఆకుని ఇలా తెంచుకొని వేసుకుందాం. కొంత రాతి పువ్వును వేసుకుందాం. అలాగే 2 పచ్చి యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే మస్ట్ అండ్ షుడ్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ హాఫ్ టీ స్పూన్ షాహీ జీరా. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం. మీకు బిర్యానీలో మసాలా ఎక్కువగా రావాలనుకుంటే పెరుగుని ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ముక్కలకు పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వేపుకున్న ఉల్లిపాయల ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఒక 15 సెకండ్ల వరకు చికెన్ పీస్ని మంచిగా మసాజ్ చేసుకుందాం. ఇలా చేస్తే మనం వేసిన మసాలా, కారం, ఉప్పు మంచిగా ముక్క లోపలి వరకు వెళ్తుంది.
ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చక్కగా ఇదంతా కలుపుకుందాం. ఇలా ఒక్కొక్క ముక్కను తీసుకొని అలా మసాజ్ చేస్తూ ఉంటే ఆహా, రూమ్ అంతా మంచి మసాలా వాసనతో నిండిపోతుంది. ఇలా 5 నిమిషాలు మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచండి. ముక్కలు చక్కగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక స్టవ్ పైన చిన్న మంటలో ఉడికించండి. అలాగే పక్కన ఇంకో స్టవ్ పైన రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు మీకు కొలతలతో చెప్తాను, వినండి. 2 కేజీల చికెన్కి 1 కేజీ రైస్ లెక్కగా తీసుకున్నాను. 1 కేజీ రైస్ని ఉడికించడానికి ఒక 6 పెద్ద గ్లాసుల నీరుని ఒక గిన్నెలో ఉంచి పక్కన స్టవ్ పైన పెట్టండి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఇలా ఆయిల్ వేస్తే రైస్ చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో కల్లుప్పు వేసుకుందాం. ఉప్పు ఎంత వేయాలంటే మనకి సముద్రపు నీరు ఎంత ఉప్పగా ఉంటాయో అంత ఉప్పగా ఉండాలి. నాకైతే కరెక్ట్గా 6 స్పూన్ల ఉప్పు పట్టింది. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 పచ్చి యాలకులు, అలాగే 1/2 ఇంచు దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ షాహీ జీరా వేసుకుందాం. కొంచెం రాతి పువ్వు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే 1 కప్ పెరుగు వేసుకుందాం. పెరుగు తినని వాళ్ళు పాలు కూడా పోసుకోవచ్చు, అది మీ చాయిస్. అలాగే కొంచెం పుదీనా, మరికొంత కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే 2 చెక్కల నిమ్మరసం కూడా ఇందులో పిండుకొని నీళ్ళని మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న మంటపై ఉడుకుతున్న చికెన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం. చూసారా చికెన్ ఎలా గ్రేవీలా అవుతుందో? ఈ గ్రేవీ వల్లే బిర్యానీకి చక్కని మసాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. నాకు ఒక 10 నిమిషాలకి నీళ్లు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మరిగే నీళ్ళల్లో మనం కడిగి పెట్టుకున్న 1 కేజీ బాస్మతి బియ్యాన్ని వేసుకుందాం. అలా బియ్యాన్ని వేసుకొని చక్కగా కింద నుండి పైకి వీడియోలో చూపిస్తున్నట్లు ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా బిర్యానీకి పట్టేటట్లు కలిపి మూత పెట్టేయండి. ఒక 6-7 నిమిషాల తర్వాత బియ్యం 50% ఉడికింటుంది. అప్పుడు అందులో నుండి ఒక 2-3 గరిటెల అన్నాన్ని పక్కన చిన్న మంటపై ఉడుకుతున్న
చికెన్ బౌల్లోకి ఇలా అన్ని వైపులా ఆ రైస్ని సదరండి. అలా ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే చిటికెడు గరం మసాలాను, అలాగే ఫ్రైడ్ ఆనియన్ని చల్లుకోండి. మరో 3-4 నిమిషాలకి రైస్ 70% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలాగే రైస్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇంకో లేయర్లా వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర, చిటికెడు గరం మసాలా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. మరో 2 నిమిషాలకి రైస్ 80% కుక్ అయిపోతుంది. అంటే మరో 3 నిమిషాలు ఉంచితే పూర్తిగా ఉడికిపోతుంది. అనగా ఆ 80% కుక్ అయిన రైస్ని మొత్తాన్ని 3వ లేయర్గా వేసుకొని పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే గరం మసాలాని చల్లుకోండి. అలాగే కుంకుమ పువ్వుని అరగంట సేపు నీళ్ళలో నానబెట్టిన వాటర్ని ఇలా పైన వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే దాన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడే మీ దగ్గర రోస్ వాటర్ ఉంటే దాన్ని కూడా ఒక చిన్న క్యాప్ అంత క్వాంటిటీని ఈ బిర్యానీ పైన వేయచ్చు. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే కుదిరితే ఒక గుప్పెడు పచ్చి జీడిపప్పులను కూడా పైన ఇలా వేసుకోండి. ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని పైన మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు పెద్ద మంట పైన, మరో 5 నిమిషాలు చిన్న మంట పైన దమ్ చేయండి. ఆల్మోస్ట్ 10 మినిట్స్ దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు అలాగే పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా 15 నుండి 20 నిమిషాలు బిర్యానీలో అస్సలు గరిటె పెట్టద్దు. అలా పెడితే అన్నం మెత్తగా అయిపోతుంది. పొడి పొడిగా అస్సలు రానే రాదు. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి పైన ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని పోసుకొని అలా కలిపితే చూడండి రైస్ ఎలా పొడి పొడిగా ఉందో. ఇలా లెగ్ పీస్ని ప్లేట్లో పెట్టుకొని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఇంటింటా సంతోషమే.